అందరికీ నమస్కారం. నేను మీ డాక్టర్ వసంత. ఇవాళ నేను డెంగీ జ్వరం గురించి మాట్లాడబోతున్నాను. డెంగీ జ్వరం ముఖ్యంగా మనం ఎలా ఐడెంటిఫై చేసుకోవాలి అని అంటే మనకి మన చుట్టుపక్కల ఎప్పుడైనా ఈ డెంగీ జ్వరాన్ని కలిగించడానికి వచ్చేసి డెంగీ ఫ్లావీ వైరస్ అనే వైరస్ కాజ్ చేస్తుంది. ప్లస్ ఇది ఒక మనిషి నుంచి ఇంకో మనిషికి ఎలా స్ప్రెడ్ అవుతుంది అంటే ఏడిస్ ఈజిప్టికస్ ఆర్ ఏడిస్ ఆల్బోపిక్టస్ అనే ముఖ్యంగా ఈ దోమ వెరైటీ అనేది స్ప్రెడ్ చేస్తుంది. ఈ దోమ సంచరించడం ఎప్పుడు చేస్తుంది అంటే మార్నింగ్ పూట ఎక్కువగా కుడుతూ ఉంటుంది. ప్లస్ ఫ్రెష్ వాటర్లో అంటే మంచి నీటిల్లో ఈ దోమ ఉత్పత్తి అవుతుంది. అంటే ఎప్పుడైనా వానలు పడినప్పుడు మనకి నీళ్ళు చుట్టుపక్కల ఇది అంటే మనం కొబ్బరి బొండం తాగేసి పడేసిన బాటిల్స్ ఏమైనా కట్ చేసిన బాటిల్స్ కానీ గిన్నెలు కానీ ఏమైనా పడిపోయినా అందులో నీళ్ళు ఇదైపోయి స్టోర్ చేసుకున్నాం. లేదంటే కొన్నిసార్లు బయట అందరూ కుండీల్లో లేకపోతే పాత్రల్లో నీరు స్టోర్ చేసుకుంటారు కదా, దాని మీద మూతలు పెట్టకపోయినా సరే ఈ దోమ ఏదైతే ఉందో అందులో యాక్చువల్లీ ఇది ఉత్పత్తి చేసి అంటే గుడ్లు పెట్టేసి దాన్ని ఉత్పత్తి చేసుకుంటుంది అనమాట. సో అందులో ఆ దోమ పెరిగిపోతుంది. ఇలా ఉంటే మన చుట్టుపక్కల వీటిని అన్నిటి మీద మనం కవర్ చేసుకుని మూతలు పెట్టుకుంటూ ఉండాలి. మంచినీళ్ళు ఎప్పుడు స్టోర్ చేసుకున్నా, కొబ్బరి బొండాలు ఏమైనా పడేసినా సరే ఉల్టాగా అంటే దానికి ఓపెనింగ్ ఎక్కడ ఉందో దాన్ని నీళ్ళ వైపు తిప్పి పెట్టినట్లయినా, బాటిల్స్ ఏమైనా పారేసినా సరే వాటిల్లో మూతలు పెట్టేసి పడేస్తే నీళ్ళు అందులో చేరుకోకుండా చూసుకోవాలన్నమాట. సో ఇలా చూసుకోవాలి. దాని తర్వాత డెంగీలో మనకి 4 సీరో టైప్స్ ఉంటాయి అన్నమాట. 1, 2, 3, 4. ఇప్పుడు డెంగీ 1తో మనకి జ్వరం వచ్చింది అనుకోండి, నెక్స్ట్ టైం డెంగీ 1 నుంచి మాత్రమే అది ప్రొటెక్ట్ చేస్తుంది. డెంగీ 2, 3, 4 నుంచి ప్రొటెక్ట్ చేయదు. ప్లస్ రెండోసారి ఇంకో సీరో టైప్ నుంచి వచ్చినప్పుడు అది చాలా డేంజరస్గా ఇన్ఫెక్ట్ చేస్తుంది అనమాట. దీంతోపాటు మనకి డెంగీని ఎలా విభజించారు అంటే వితౌట్ వార్నింగ్ సైన్స్, డెంగీ విత్ వార్నింగ్ సైన్స్, ఇంకా సివియర్ డెంగీ. వార్నింగ్ సైన్స్ ఏంటి చెప్తాను. అంటే నార్మల్గా డెంగీ మనకు వచ్చినప్పుడు మామూలుగా వైరల్ ఫీవర్ లాగే ఇది కూడా మనకి జలుబు, జ్వరం, బాగా తలనొప్పి, కళ్ళు నొప్పులు, కళ్ళు మూచేస్తుంటే నొప్పి రావడం, జాయింట్స్ పెయిన్స్ రావడం అంటే మోకాల నొప్పులు, బ్యాక్ పెయిన్ రావడం, ఒళ్ళు బాగా నొప్పులు రావడం, విపరీతంగా బాడీ మీద ర్యాషెస్ రావడం, ఇవి కామన్గా సిమ్టమ్స్ అనమాట. అలాగే వామిటింగ్ లాగా సెన్సేషన్, పొట్ట నొప్పి, లూజ్ మోషన్స్ అవ్వడం జరగచ్చు. దీంతోపాటు వార్నింగ్ సైన్స్ అంటే ఏంటి అంటే ఎవరికైతే ఆహారం అంటే 5 రోజులు నుంచి 7 రోజులు పైబడి జ్వరం, హై గ్రేడ్ జ్వరం వస్తూ ఉంటుందో, ఎవరికైతే కంటిన్యూస్గా వామిటింగ్, ఎవరైతే నోటితో ఆహారం కానీ నీళ్ళని కానీ తీసుకోలేకపోతారో, ఎవరైతే 4-5 గంటలకు ఒక్కసారైనా అట్లీస్ట్ 6 గంటలకు ఒకసారైనా మనం యూరిన్ పాస్ చేయాలన్నమాట. అలా ఎవరైతే యూరిన్ చేయకుండా ఉండిపోతారో, ఎవరికైతే ముక్కు నుంచి కానీ, కళ్ళ నుంచి కానీ, నోటి నుంచి కానీ, ఎక్కడి నుంచైనా మ్యూకోజల్ బ్లీడ్ అంటారు, ఎక్కడి నుంచైనా మనకి రక్తస్రావం అవుతున్నట్లయితే, లెట్రిన్లో కానీ యూరిన్లో కానీ ఎక్కడైనా సరే, లేదా ప్లేట్లెట్స్ తగ్గిపోతున్నట్లయితే ర్యాపిడ్గా, అలా కాకుండా ఎవరికైతే బాడీ మీద పెటకే పర్పుల్ ర్యాషెస్ వచ్చేసి అంటే ఈ ప్లేట్లెట్స్ బాగా తక్కువైపోతే బాడీ మీద పెద్ద పెద్ద ర్యాషెస్ వచ్చేస్తాయి అనమాట, ఎర్రగా మచ్చలు. సో అలాంటి మచ్చలు ఎవరికైనా వస్తున్నా సరే వెంటనే మనం డాక్టర్ దగ్గరికి వెళ్ళి వార్నింగ్ సైన్స్. సివియర్ డెంగీలో ఏమవుతుంది అంటే మన బాడీలో మొత్తం నీరు చేరిపోయి లంగ్స్లో ఊపిరితిత్తుల్లో నీరు చేరిపోవడం వల్ల మనకి ఊపిరి ఆడకుండా పోవడం, అది గుండెని కూడా ఎఫెక్ట్ చేయొచ్చు డెంగీ. ఇంకా మనకి కిడ్నీని ఎఫెక్ట్ చేయొచ్చు, లివర్ మీద ప్రభావం చూపించవచ్చు, ఎంజైమ్స్ బాగా పెరిగిపోవచ్చు, కిడ్నీలో ఎక్యూట్ కిడ్నీ ఇంజరీ అంటారు, సో అది అవ్వచ్చు. ఇంకా బ్రెయిన్కి ఎఫెక్ట్ చేయొచ్చు, మెనింజైటిస్, ఎన్సెఫలైటిస్ అవ్వచ్చు. దాంతోపాటు జీబీ సిండ్రోమ్ అనే కాంప్లికేషన్ రావచ్చు. అలా కాకుండా బాగా తీవ్రమైన రక్తస్రావం అవ్వచ్చు, అది పేగు నుంచి కావచ్చు, ముక్కు నుంచి కావచ్చు, నోటి నుంచి కావచ్చు, ఎక్కడి నుంచైనా తీవ్రమైన రక్తస్రావం అవ్వచ్చు. ఈ థర్డ్ స్పేసింగ్ అంటారు అనమాట. బాడీ మొత్తం మన రక్తనాళాల్లో ఉండాల్సిన రక్తం కాస్త లీక్ అయిపోయి బయటకు వెళ్ళిపోయి ఒళ్ళు మొత్తం నీరుతో నిండిపోతుంది అనమాట. దానివల్ల షాక్లోకి వెళ్ళిపోతారు, పేషెంట్కి బ్లడ్ తక్కువైపోతుంది. ప్లస్ యూరిన్ ఎవరైతే పాస్ చేయలేకపోతారో, కిడ్నీ ఫెయిల్ అయిపోయి యూరిన్ అనేది మూత్రం అనేది కంప్లీట్గా ఆగిపోతుంది. ఇలాంటి వాళ్ళకి ఐసీయూలో పెట్టి ట్రీట్ చేసుకోవాలి. వార్నింగ్ సైన్స్ ఉన్న వాళ్ళు నార్మల్ వార్డ్లో మేనేజ్ చేసుకోవచ్చు. ఇంకా నార్మల్గా డెంగీ వితౌట్ వార్నింగ్ సైన్స్ వచ్చేసి ఇంట్లోనే మనం పారాసెటమాల్ 650 గ్రాములు 4 సార్లు వేసుకోవచ్చు 6 గంటల గ్యాప్లో. ప్లస్ ఎక్కువగా మంచినీళ్ళు తీసుకోవాలి. 3 నుంచి 5 లీటర్ల వరకు నీళ్ళు తీసుకోవాలి. ఎంత ఓరల్గా తీసుకోగలుగుతామో అంత తీసుకోవడం బెటర్. ఎవరైతే తీసుకోలేకపోతున్నారో లేదా బాగా షుగర్ వ్యాధి అన్కంట్రోల్డ్గా ఉన్న వాళ్ళు, బాగా ముసలి వాళ్ళు, వీళ్ళకైతే హాస్పిటల్లో అడ్మిట్ చేయాల్సిన అవసరం ఉండొచ్చు. ప్లస్ వార్నింగ్ సైన్స్ ఉన్నవాళ్ళు, సివియర్ డెంగీ ఉన్న వాళ్ళు కూడా హాస్పిటల్లో అడ్మిట్ అవ్వాల్సి వస్తుంది.
ఇంకా టెస్ట్లు ఏంటేం చేయించుకోవచ్చు అంటే డెంగీ NS1 యాంటీజెన్ అనేది ప్లస్ RT-PCR ఒకటి చేస్తారు. ఇంకా డెంగీ IgM, IgG సిరాలజీ చేస్తారు. అది 4 రోజుల తర్వాత మాత్రమే మనకి పాజిటివ్ వస్తుంది. నాకు ఇవాళ ఒకటో రోజు జ్వరం వచ్చింది అంటే ఒకటో రోజు ఏ టెస్ట్ పాజిటివ్ రాదు, నెగిటివే రావచ్చు, బట్ మనకి డెంగీ ఉండొచ్చు. ప్లస్ ఎవరికైతే కొంతమందికి బ్లడ్ శాతం తగ్గిపోతుంది, అంటే బ్లడ్లో ఉన్న తెల్ల రక్త కణాల శాతం తగ్గిపోవడం, ప్లేట్లెట్స్ తక్కువ రావచ్చు. దాంతోపాటు లివర్ ఎంజైమ్స్ అంటారు, AST, ALT, ఇవి ఎక్కువ పెరిగే ఛాన్స్ ఉంటుంది. ఇలా మనం ఐడెంటిఫై చేసుకుంటాం. ఇంకా కొంతమందికి లివర్ స్ప్లీన్ సైజ్ కూడా కొంచెం పెరిగే ఛాన్స్ ఉంటుంది. కొంతమందికి జాండీస్ కూడా రావచ్చు, కిడ్నీ పాడవ్వచ్చు. చెప్పినట్టు షాక్లోకి వెళ్ళినప్పుడు కిడ్నీ ఇవన్నీ మొత్తం బాడీలో ఉన్న ఆర్గాన్స్ అన్నీ పాడయ్యే ఛాన్సెస్ ఉంటాయి. సో మన డేంజర్ సైన్స్ ఉంటే మాత్రం ఇమీడియట్గా హాస్పిటల్కి వెళ్ళాల్సిన అవసరం ఉంటుంది. ఎవరికైతే డేంజర్ సైన్స్ లేవో వాళ్ళు పారాసెటమాల్ ఇంట్లో వేసుకొని ఫ్లూయిడ్స్ తీసుకుంటూ ఎవ్రీ సెకండ్ డే వెళ్ళి బ్లడ్ టెస్ట్ చేయించుకొని మన ప్లేటెట్స్ పడిపోతున్నాయా లేదా వీళ్ళకి డేంజర్ సైన్స్ డెవలప్ అయితే డేంజర్ సైన్స్ వచ్చాయి కాబట్టి అప్పుడు డాక్టర్ దగ్గరికి వెళ్ళాల్సిన అవసరం ఉంటుంది. డెంగీలో మొదటి 7 రోజులు జ్వరం అంటే ఫెబ్రైల్ స్టేజ్ అంటారు. తర్వాత 2 రోజులు క్రిటికల్ ఫేజ్, దాని తర్వాత రికవరీ ఫేజ్. ఈ క్రిటికల్ ఫేజ్ ప్రాపర్గా అంటే ఇందులో కానీ మనం రికవర్ అయిపోతే ఇంకా రికవర్ అయిపోయినట్లే. ముఖ్యంగా మనకి ఇందులో నీటిని మనం బాగా ఎక్కువ తీసుకుంటూ ఉండాలి. ద్రవ పదార్థాల రూపంలో ఏదో ఒకటి తాగుతూనే ఉండాలన్నమాట. మెయిన్ థెరపీ డెంగీకి ఫ్లూయిడ్ థెరపీనే. ఇలా ఈ డెంగీ టెస్టులతో నిర్ధారించిన తర్వాత మనం వార్నింగ్ సైన్స్, వితౌట్ వార్నింగ్ సైన్స్ చూసుకొని దాన్ని అకార్డింగ్లీ మేనేజ్ చేసుకోవాలి. ప్లస్ ఈ మస్కిటో కాటుకు గురి కాకుండా నెట్స్ వాడడం, రెపెలెంట్స్ వాడడం, చుట్టుపక్కల ఈ నీటిని ఎక్కడ స్టోర్ అవ్వకుండా చూసుకోవడం, జాగ్రత్తలు తీసుకోవడం మంచిది. ఓకే, థ్యాంక్ యూ.